వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం. పెళ్లైన వారానికే భార్యను అత్తను నరికి చంపిన అల్లుడు. ప్రశ్న పత్రాల లీకేజ్ ఘటనపై ప్రభుత్వంపై భగ్గుమంటున్న విపక్షాలు. దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన, రాస్తారోకో. మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన మలేరియా కిట్లు, దోమతెరలు, స్ప్రే మిషన్లు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. మారుతి నగర్ లో 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలు. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లిని కూతుర్ని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ భవనంపై అంతస్తులో నుంచి తల్లిని, కింద అంతస్తులోని ఓ గదిలో కూతురుని హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ జంట హత్యలకు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. మృతులు రుక్మిణి, రమాదేవిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర్లకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే కర్నూలుకు చెందిన శ్రవణ్ కు తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణిని ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం చేసిన శ్రవణ్ కు పెళ్లి తర్వాత ఆపరేషన్ అయింది. దీంతో తన కుమారుని సంసారానికి పనికి రాకుండా చేశావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్ రుక్మిణి తల్లి రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు ముగిశాక ఇవాళే అత్తవారింటికి రుక్మిణి వచ్చింది. కూతురును వదిలిపెట్టేందుకు కర్నూలుకు తల్లి రుక్మిణి, తల్లి రమాదేవి, తండ్రి వెంకటేశ్వర్లు వచ్చారు. ఈ కక్ష మనసులో పెట్టుకున్న శ్రవణ్, అతని తండ్రి ప్రసాద్ ఇద్దరూ కలిసి రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు హత్యలకు కారణం కుటుంబ కలహాల, పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వారు వనపర్తికి చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు గుర్తించారు. కేవలం వారం రోజుల క్రితమే పెళ్లి జరిగితే రుక్మిణిని, ఆమె తల్లి రమాదేవిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డబుల్ మర్డర్లతో కర్నూలు వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నిరసన, ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సరూర్ నగర్, మలక్పేట్ పిఎస్ లో సరిహద్దు కావడంతో పోలీసులు ఆలస్యంగా రంగప్రవేశం చేశారు. విద్యార్థులు ఎంతో కష్టపడి విద్యను అభ్యసిస్తున్నారని, లీకేజీల పేరుతో కేసీఆర్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ సంయుక్త ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ చౌరస్తాలోని సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడాలనుకున్న లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా టీఎస్పీఎస్సీ చైర్మన్, పర్సనల్ సెక్రటరీ ప్రవీణ్ లంచాలు తీసుకుని పరీక్షా ప్రశ్నలు లీక్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న పర్సన్ సెక్రటరీ ప్రవీణ్ ను తక్షణమే ఉరితీసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులు, నియామకాలు వస్తాయని ఆశిస్తే విద్యార్థులను ఉన్నత విద్య వైపు వెళ్లకుండా అక్రమార్కులు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదని, వారికి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జక్కెడి ప్రభాకర్ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి గజ్జి భాస్కర్ యాదవ్, ఎన్ఎస్టియు నాయకులు రవికాంత్, వినయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలు 1,10,000 మంది విద్యార్థులు. ఒక్కసారి ఆలోచించండి ప్రజానికం. 1,10,000 మంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. మీ స్వార్థాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం 1,10,000 మంది విద్యార్థులతో చెలగాట మారుతుర్రు. ఒక ప్రవీణ్ నీ వెనకెవరుండో తెలుసు మాకు. కేసీఆర్ ఏమి ఎన్నుకున్నాడు? కేసీఆర్ ఎగ్జామ్ పెట్టనిస్తలేడు. 9 సంవత్సరాల తర్వాత నియామకాలు జరగాలంటే కేసీఆర్ నువ్వు వాడిస్తున్న డ్రామా ఇది. నీకు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు, ఈ పిల్లల్ని ముందుకు పోనియాలని లేదు, ఈ పిల్లలు మంచి చదువులు చదవాలని నీకు లేదు. నిజంగా నీకు ఈ పిల్లల భవిష్యత్తే కావాలనుకుంటే ఈరోజు పేపర్ లీక్ అయ్యేదా ఒక్కసారి ఆలోచన చెయ్యిరి. 1,10,000 మంది విద్యార్థులు, 900 ఉద్యోగాలు. ఒక్కసారి గుర్తెరుగురు ఇవన్నీ. ప్రజానికాన్ని కోరుకుంటున్నా. దానిలో మీ చెల్లెలు ఉండొచ్చు, మీ అన్న ఉండొచ్చు, మీ బావ ఉండొచ్చు, నీ సోదరుడు ఉండొచ్చు. పేపర్ లీక్ చేసిండ్రు. 1997లో నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన. అప్పట్లో కూడా ఒకసారి పేపర్ లీక్ అయింది, కామర్స్ పేపర్. తర్వాత ఎగ్జామ్ రాయాలంటే నేను రాయలేకపోయినా. ఎందుకంటే ముందు రోజు ఎగ్జామ్ మంచిగా రాసిన, తర్వాత ఎగ్జామ్ పెడితే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈరోజు అన్యాయం చేసింది గవర్నమెంట్. మూల్యం చెల్లించుకుంటుంది. 8 నెలలు ఆగమంటున్నా. 8 నెలలు ఆగండి. రేవంత్ రెడ్డి వస్తాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి వస్తాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు గుర్తారు గారి ఒక్కసారైనా ఒక్క నోటిఫికేషన్ ఈరోజు బదలాం చేస్తారు అందరినీ. ఇదా మీరు చేసేది? ఇదా మీరు చేస్తున్న సాధించింది తెలంగాణలో? మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణంలోని మలేరియా కిట్లు భద్రపరిచే గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా మంటలు వ్యాపించడంతో లక్షల్లోనే ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన జరగడం సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో కొంత ప్రమాద తీవ్రతను తగ్గిందని చెప్పి సమాచారం. ఇక గది పక్కనే 104 వాహనాలు నిలిపి ఉంచడం దాదాపు మంటల దగ్గర వరకు వచ్చాయని, అగ్నిమాపక వాహనం సమయానికి వచ్చి ఏర్పడంతో ప్రమాదం తప్పిందంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు ఇంకా తెలియరాలేదని, సుమారు 5 లక్షల విలువైన మలేరియా కిట్లు, దోమతెరలు, స్ప్రే మిషన్లు, సంబంధిత రసాయనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని అధికారులు చెప్పారు. మారుతినగర్ లో దొంగలు పడడంతో కాలనీ వాసులు భయంతో వణికిపోయారు. నల్ల ముసుగులు ధరించి కాలనీలో తిరుగుతుండగా ప్రజలు పసిగట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని మారుతినగర్ లో దొంగలు పడ్డారు. నల్ల ముసుగులు ధరించి చీకట్లో గేట్లను పరిశీలిస్తుండగా కాలనీ వాసులు అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. నల్ల ముసుగు ధరించిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు హల్చల్ చేశారు. కాలనీలో 4 దొంగలు 5 ఇళ్లలో చోరీ చేసినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం బీరగాని కూరపల్లి గ్రామం నందు కురువ కులస్తుల ఇష్టదైవమైన నిడిగుంట బీరలింగేశ్వర స్వామి శ్రీ ఉజ్జ నీరాయ స్వామి పసరాయ స్వామి వారి దేవతా మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారికి మహామంగళ పూజలతో పలు కార్యక్రమాలు చేపట్టారు. పూజారుల తలపై టెంకాయ పావడం కార్యక్రమం అద్భుతంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఒళ్ళు గగ్గురు పొడిచే రీతిలో పూజారులు తలపై టెంకాయలు పగులుతుంటే తెలుగు చలనచిత్రం అరుంధతి సినిమాలోని ఓ సీన్ గుర్తొస్తోంది. దైవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కడప జిల్లా పులివెందుల పట్టణం పరిధిలోని క్రిస్టియన్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును మురికి కాలువలో పడేశారు. తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన పసికందును మురుగు కాలువలో పడేయడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పసికందు శవం తేలియాడుతూ ఉండడం స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పులివెందుల పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఇక సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో వారే ఉపవిచారణ కార్యాలయంలో గదులు పొంది ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాష్ అండ్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుందన్నారు. ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాత గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా 2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. యాక్చువల్గా రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయినా కానీ వై తీసుకుంటానికి ఇది సార్ అంటే మనకి థమ్ క్యాప్చరింగ్ అనే సొల్యూషన్ అంటే మళ్ళీ థమ్ క్యాప్చరింగ్ అంటే మళ్ళీ ఆవేవు ఇవేవి అంటారు కాబట్టి మళ్ళీ దాన్ని చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టుగా పెట్టి అడిషనల్ కాస్ట్ ఏం లేకుండా ఈ సిస్టమ్ రన్ చేయడం జరిగింది. ఈ రన్ చేసేటప్పుడు మీరు వాళ్ళే నెక్స్ట్ వెకేట్ చేసినప్పుడు కనుక ప్రెజెంట్ అయితేనే కాష్ అండ్ డిపాజిట్ మీకు ఓన్లీ ఆర్టికులేట్ చేస్తున్నాము. పద్మావతి ఏరియా, ఎంబీసీ, టీబీసీ, ఏఆర్పి, డోనర్, కరెంట్ బుకింగ్ లో కూడా హై అవైలబిలిటీ స్లిప్ జనరేట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేశారు. అది కూడా వెరీ నోటబుల్ పాయింట్. తర్వాత రొటేషన్ ఆఫ్ రూమ్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఆల్ స్టాఫ్ అంటే ఉన్న సబ్ ఎంక్వైరీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే సార్ అగెన్స్ట్ గా 2670 రూములు అలా దానివల్ల మనకు కంక్లూజన్ ఏంటంటే పిలిగ్రిమ్ వాళ్ళే 83% వచ్చేసి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నారు, రొటేషన్ కావడం లేదు. కాబట్టి మనకు అవైలబిలిటీ ఆఫ్ రూమ్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత దళారులు పూర్తిగా తగ్గిపోయారు. ఎందుకంటే ఇంతకుముందు దళారులు వచ్చి మా వాళ్ళు వస్తున్నారు అని రూమ్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు దళారు వచ్చాను కూడా పిలిగ్రిమ్ తీసుకొని రావాలా. పిలిగ్రిమ్ తీసుకొని దళారి వస్తున్నాడంటే అక్కడ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు కాబట్టి భయపడతాడు. కాబట్టి ఈజ్ అనేబుల్ టు కమ్. దానివల్ల దళారుల బెడద కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టైం ఫర్ అలాట్మెంట్ వాజ్ వెరీ హై, 1 hour, 2 hours, 3 hours పట్టేది. ఇప్పుడు 5 minutes, 10 minutesలోనే మీకు రూమ్ అలాట్మెంట్ వస్తుంది. ఎందుకంటే 3 times ఇంక్రీజ్ అయింది రూమ్ అవైలబిలిటీ. ఉన్న రూములు కాన్స్టెంటే కానీ వెకేషన్ ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి మనకు రూమ్ అలాట్మెంట్స్ ఫాస్ట్గా వస్తున్నాయి అలాట్మెంట్తో. దానివల్ల మనకు వెయిటింగ్ టైం పూర్తిగా తగ్గిపోయింది.
ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని నాటు పాట గెలుచుకోవడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. దిగ్గజ సినీ వర్గాల మధ్య ఆస్కార్ అవార్డును అందుకోవడం తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మూవీ టీంకు విశాఖలో ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు సాకారమైందంటూ సినీ రాజకీయ ప్రముఖులు RRR చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను నిర్వహించారు. SS రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ NTR, రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలోని నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది తెలుగు వారికి అందరికీ కూడా దక్కిన గౌరవమని వక్తలు పేర్కొన్నారు. వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ విజయోత్సవ సభకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజుతో పాటు విశాఖలోని సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, పలువురు కళాకారులు హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Not salsa, not flamenco, my brother. You know. We're Natu. What is Natu? రాజమౌళి గారు డైరెక్షన్ చేశారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చిందండి. అది తెలుగు వారికి ఖ్యాతిని తెచ్చిపెట్టిందండి. ఈ చిత్రం కిరణ్ గారు మ్యూజిక్ చేయగా రాహుల్ రజక్ కొరియోగ్రాఫ్ చేశారండి. ప్రేమ్ రాహుల్ కాలభైరవి పాట పాడారండి. మరి ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడానికి వాళ్ళే కాదు, మన హీరోలు రామ్ చరణ్ గారు, NTR గారు డ్యాన్స్ మీరు చూశారు కదండి. రెప్పపాటు కూడా టైమింగ్తో చేశారండి ఇద్దరు. ఒక రెప్పపాటు కూడా మనము టైమింగ్ మిస్ అవ్వలేదు. అందుకే ఈరోజు ఆస్కార్ అవార్డు వచ్చింది. గతంలో మన తెలుగు వాళ్ళంటే నార్త్లోగానే చిన్నచూపు ఉండేదండి. మన నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క సత్తా చూపెట్టారండి. ఆ తర్వాత మన రాజమౌళి గారు, ఆయన మొగధీర, బాహుబలి, మరి ఈరోజు RRR ప్రపంచ దేశాల్లో సినిమా రిలీజ్ అయింది. ఈరోజు మన తెలుగువారు కళాకారులు కానీ డైరెక్టర్లు కానీ గొప్ప గొప్ప ఫ్యాన్స్ ఇతర దేశాల్లో కూడా ఉన్నారండి. ఆ తెలుగువారి ఖ్యాతిని పెంచిన రాజమౌళి గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాయండి. అసలు మనకి ఆస్కార్ అవార్డు ఫస్ట్ గాంధీ చిత్రానికి భాను అత్తయ్య ఆవిడికి కాస్ట్యూమ్స్ డిజైనర్గా రావడం జరిగింది. మరియు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు కూడా ఇచ్చారండి. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో గర్వపడేలాగా రాజమౌళి గారు ఈ ఆస్కార్ అవార్డు తీసుకురావడానికి మనందరికీ చాలా గర్వకారణమైన విషయం అండి. ఈ చిత్రం వైజాగ్లో కూడా షూటింగ్ అయింది. వైజాగ్ అంటే సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ డెఫినెట్గా ఇక్కడ చిత్రాలు తీసినవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ముందు ముందు కూడా మంచి మంచి చిత్రాలు ఇక్కడ తీయాలని కోరుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన మా మోహిని థియేటర్ చిన్ని గారికి మరి డిస్ట్రిబ్యూటర్స్కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగువాడి ప్రతిభ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో విశాఖలో కూడా ఈ కార్యక్రమాన్ని అక్లాట్ చేస్తూ ఈ కేక్ కటింగ్తో పాటు చిన్న సమావేశాలు అనేది పెట్టుకుందామని చెప్పి
సోదరులు మోహిని ఫిలిమ్స్ వంశీ మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకించి సినీ పరిశ్రమకు సంబంధించిన ఇంపార్టెన్స్ అని తెలుసు కాబట్టి ఈవినింగ్ అందరం కలుద్దామని చెప్పి అనుకోవటం, మరి తక్కువ సమయంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. భారత చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇంతవరకు ఒక ఆస్కార్కి ప్రాంతీయ చిత్రం, తెలుగు చిత్రం నామినేట్ కావటమే కాకుండా అందులో సెలెక్ట్ కావటం ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా జరిగింది. మరి దానికి ప్రధాన కారణమైన దర్శకధీరుడు రాజమౌళి గారికి, అలాగే ఏదైతే ఆ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అనే పాట సెలెక్ట్ అయిందో ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్ గారికి, దానికి చక్కటి సంగీతం అందించిన కీరవాణి గారికి, ఆ కొరియోగ్రఫీ చేసిన ప్రేమరక్షిత్ గారికి, వీటన్నిటితో పాటు ఆ పాటలో నటించి దానికి ఒక ఉత్సాహం ఊపు తెచ్చిన యువ హీరోలు రామ్ చరణ్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు, ఈ సినిమా నిర్మించిన మిత్రులు దానయ్య గారు, అంతేకాకుండా సినిమాకి పనిచేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న టెక్నీషియన్స్, ఇతర నటులు అందరికి కూడా ఇది ఒక గర్వకారణంగా చెప్పుకునే సమయం ఇది. గతంలో కూడా కొన్ని సినిమాలు నామినేట్ అవుతాయి, తీరా సెలక్షన్ టైంకి అవి సెలెక్ట్ కాకపోవటం, నిరాశపడటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం. మనకి ఈ డేటు ఏదైతే 13వ తారీఖు ఉందో 13వ తారీఖు మనకి సెలక్షన్ ఉంటుందని తెలిసిన దగ్గర రాత్రి నుంచే ఈ ఫేవర్ స్టార్ట్ అయింది అందరికి కూడా, ఈ ఆస్కార్ ఫేవర్ అనేది. టీవీ మొత్తం కంప్లీట్గా అన్ని టీవీల్లో కూడా ఆస్కార్కు సంబంధించిన ఏర్పాట్లు, ఏ కేటగిరీలో ఏ సెలెక్ట్ అవుతా వస్తూ ఉన్నాయి, ఏ నామినేట్ అయ్యాయి, ఏ పోటీ పెడతా ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒక పక్క యాంగ్జైటీ, మరో పక్క టెన్షన్, చివరిదాకా ఉండి చివరిలో ఏమన్నా మనం సెలెక్ట్ కాకుండా పోతామా అని ఒక చిన్న అనుమానం. ఇట్లా రకరకాల దీంట్లో ఉదయం ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఒక్కసారి భారతదేశం మొత్తం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి అందరూ కూడా ఆనందోత్సవాల్లో ఈ కార్యక్రమంలో సెలబ్రేషన్ చేసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం. ఒక తెలుగువాడి సత్తా, ఎందుకంటే మనకు రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పడం అవసరం లేదు. అందరూ ఎగ్జిబిటర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, మీడియా మిత్రులందరూ కూడా. ఆయన సినిమాలు ఇప్పుడు దాకా ఏదైతే స్టూడెంట్ నెంబర్ 1తో స్టార్ట్ చేశారో అక్కడి నుంచి వరుసగా ఇప్పుడు దాకా తీసిన అన్ని సినిమాలు కూడా ఒక ప్రత్యేకమైనవి, అంతేకాకుండా సూపర్ డబుల్ హిట్ అయినాయి. ఆ రోజుల్లో ఏదైతే మగధీర సినిమా వస్తే అది తెలుగు ఫిల్మ్ యొక్క స్టామినా, అంటే ఒక తెలుగు సినిమా ఎంత కలెక్ట్ చేయగలదా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆ రోజు మగధీర కలెక్షన్లు చూసాం. మరి ఆ తర్వాత వచ్చిన బాహుబలి 1, మరి దాన్ని మించి బాహుబలి 2, అలాగే మళ్ళీ మొన్న వచ్చిన త్రిబుల్ 6, ఇలా అన్ని సినిమాలు కూడా కమర్షియల్గా కూడా వాటి కెపాసిటీ ఏంటో మొత్తం మనం చూసాం. మరి ఈరోజు అయితే ఈ త్రిబుల్ 6 సినిమాతోటి ఆస్కార్ అవార్డు తోటి సినిమా మొత్తం ఒక అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తీసుకొచ్చే విధంగా రాజమౌళి గారు చేశారు. ఇది తెలుగు ఇండస్ట్రీకి దక్కిన గౌరవం. ఈరోజు తెలుగు సినిమాకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఇది మనందరూ కూడా ఒక ప్రైడ్ అని చెప్పని తెలియజేసుకుంటూ, అయితే దీని మీద కొంతమంది కొద్దిగా మన మధ్య కొంచెం కాంట్రవర్షియల్ కూడా చేశారు. ఏదో ప్రమోషన్ కోసం ఈ సినిమాని 50 కోట్లు ఖర్చు పెట్టారు, 80 కోట్లు ఖర్చు పెట్టారు, ఇట్లా కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది, వివాదం చేయాలని. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను, సినిమాలో విషయం లేకుండా, కంటెంట్ లేకుండా, దాంట్లో స్టఫ్ లేకపోతే 80 కోట్లు కాదు 800 కోట్లు పెట్టినా కూడా ఆ సినిమా ఆస్కార్ దాకా కాదు, ఎక్కడికి కూడా వెళ్ళదది. సినిమాలో ఒరిజినాలిటీ ఉండాలి. ఆ ఒరిజినాలిటీతో పాటు సినిమాని కొంత ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం తీసిన సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు అది ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరితే ఖచ్చితంగా సూపర్ డబుల్ హిట్ అవుద్ది. రాజమౌళి గారు ఎంత చక్కటి మేకరో, దాంతోపాటు సినిమాని ప్రేక్షకుల దగ్గరికి చేర్చడంలో కూడా ఆయన నేర్పరి. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా ఈరోజు చక్కటి హిట్ అవుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా
ఇది ప్రతి ఒక్కరు కూడా గర్వించే సమయం. ఇందాకే అల్లు అరవింద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ అంతా కూడా అక్కడ యూఎస్లో ఉన్నారు ఈ అవార్డ్స్ ఫంక్షన్లో. వాళ్ళు వచ్చిన తరఫున తర్వాత ఇండస్ట్రీ తరఫున ఒక గ్రాండ్ సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. మరి దానికంటే ముందే మనం ఈరోజు సెలక్షన్ అయిన వెంటనే విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, అందరూ పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన చిన్ని గారికి, అలాగే పాల్గొన్న పెద్దలకి అందరూ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశాఖ అనేది సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తూ ఉంటుంది. సినిమా షూటింగ్లే కాదు, సక్సెస్ మీట్లే కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లే కాదు, ఎన్నో వాటికి విశాఖ వేదిక అవుతూ ఉంది. రేపు 18th కూడా నాని సినిమా దసరా వైజాగ్లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి సినిమా కూడా విశాఖ అనేది ఒక వేదిక. అలాగే ఈరోజు ఈ సక్సెస్ సెలబ్రేషన్లో కూడా మనం మళ్ళీ ముందుండి ఈ విశాఖలో ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ నెల 19న విశాఖలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా 2వ వన్డే మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆన్లైన్లో ఈ నెల 10 నుంచి అందుబాటులో ఉంచగా ఆఫ్లైన్లో విక్రయిస్తున్నారు. విశాఖ నగరంలోని పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, బి మైదానం, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. టికెట్ కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే క్రికెట్ అభిమానులు బారులు తీరారు. టికెట్ల కోసం పలువురు మహిళలు చంటి పిల్లలతోనూ విక్రయించే కేంద్రాల వద్దకు వచ్చారు. రద్దీని నియంత్రించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులతో విక్రయ కేంద్రాల వద్ద నుండి సందడి వాతావరణం నెలకొంది. దీంతో హాట్ కేకుల టికెట్ల అక్రమాలు జోరందుకున్నాయి. గురించి అడిగాము, అమ్మాయిలకి వేరేగా అబ్బాయిలకి వేరేగా పెట్టండి, మాకు ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంటుందని. వాళ్ళు అన్నారు అబ్బాయిలు అయితే నైట్ నుండి ఉన్నారు, మేము మీకు ఎలా పెడతాం అన్నారు. సరే అని మేము 6 నుండి లైన్లోనే ఉన్నాం. ఇంకా టికెట్స్ అయితే తీసుకోలేదు, ఇంకా చాలా క్రౌడ్ ఉంది కదా ఫ్రెండ్. ఇబ్బంది అంటే ఏం లేదు, పోలీసులు అందరూ బాగానే చూసుకుంటున్నారు. అంటే ఎవరు లైన్లో రాకుండా ఇంకొకరు ఎవరైనా దూకుతుంటే కూడా వాళ్ళని తీసేస్తున్నారు. అలా ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ అన్కంఫర్ట్గా ఉంటుంది కదా అబ్బాయిలందరూ మందులో నుంచి వాళ్ళంటే అమ్మాయిలు కొంచెం ఎక్కువగా ఉంది. షెల్టర్ ఏమైనా వేస్తే బాగుంటుంది. లేదు, వాటర్ సప్లై ఏం లేదు. మార్నింగ్ 3 గంటలకు వచ్చాం. ఇక్కడ వాటర్ కూడా బయటికి వెళ్ళాలని చాలా ఇబ్బందులు పడుతున్నాం. బయటికి వెళ్తే మళ్ళీ లోపల రాలేని పరిస్థితి మాకు ఇక్కడ నుంచే షెల్టర్స్ కూడా లేవు. ఎండలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. నెక్స్ట్ నుంచి టిఫిన్స్ కూడా చేయలేదు పొద్దున్న నుంచి. బ్రష్ చాలా మంది స్నానాలు బ్రష్లు కూడా చేయకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చామన్నా మేము. పెందుర్తి నుంచి వచ్చాం, మొత్తం 6 కుర్రాలు వచ్చాం. ఒక మనిషికి 2 టికెట్లు అంటున్నారు, లిమిటెడ్గా పెట్టారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేమైతే మాత్రం. మార్నింగ్ నుంచి 3 గంటలకు వచ్చామన్నా, మార్నింగ్ 3 గంటలకు వచ్చామన్నా, తెల్లవారుజాము 3 గంటలకు వచ్చాము. కావాల్సిన టికెట్లు అయిపోయినాయి. ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇప్పుడు 10 మందికి కూడా ఇవ్వలేదని పట్టుమని అప్పుడు 600 రూపాయల టికెట్లు అయిపోయి అంటారన్న. ఇక్కడ ఇంతమంది ఉన్నామన్న, ఇక్కడ ఏంటి అసలు 600 రూపాయలు ఎంత గ్యాలరీ ఉందన్న, అక్కడ ఎన్ని గ్యాలరీలు ఉన్నాయన్న. ఆన్లైన్ ఇవ్వక, ఇక్కడ ఆఫ్లైన్ ఇవ్వక ఇంకెందుకన్నా ఇక్కడ టికెట్లు ఇవ్వడం అలాంటప్పుడు మూసేసి వెళ్ళిపోవచ్చు కదన్న. మ్యాచ్ కూడా ఆపేసి ఎందుకన్నా మాకు ఇది క్రికెట్ ఫ్యాన్స్ని ఇలాగ చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మీరు ఏడిపిస్తున్నారు అందరూ. ఓకే, థ్యాంక్స్ అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం. పెళ్లైన వారానికే భార్యను, అత్తను నరికి చంపిన అల్లుడు. ప్రశ్న పత్రాల లీకేజ్ ఘటనపై ప్రభుత్వంపై భగ్గుమంటున్న విపక్షాలు. దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన, రాస్తారోకో. మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన మలేరియా కిట్లు, దోమతెరలు, స్ప్రే మిషన్లు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. మారుతి నగర్ లో 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.